రెండవ దావీదు కీర్తన 8వ వచనం చదువుదాం. చాలండి. దేవునికి స్తోత్రం. చక్కటి విలువైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనందరితో కూడా మాట్లాడడానికి మరి సిద్ధంగా ఉన్నాడని నేను నమ్ముచూ ఉన్నాం. వాళ్ళకి ఒకసారి చదువమ్మ, ఒకసారి అదేమన్నా. చాలా రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తన చాలు. పగలంతా కూడా అంట ఏంటంటే అండి, పగలంతా కూడా ఆయన కృప చేత దేవుడు అంట ఏం చేస్తున్నాడంటే ఒక ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట చెప్తాను. ప్రతి మానవ జాతి అంతా కూడా ఏం చేస్తుందండి, పగలంతా కూడా ప్రభువును ప్రతిగానం చేస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానం చేస్తూ దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ పూజిస్తూ కదండి. ఇలా ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు కూడా సూర్యాస్తం వరకు కూడా ఏం చేస్తారంటే దేవుణ్ణి ప్రతిగానమును చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అవునా కదా? అది మానవ జాతి అవ్వచ్చు, లేకపోతే జంతువులు కానీ పక్షులు కానీ ఏం చేస్తాయండి, పగలంతా కూడా అరుస్తూ ఉంటాయి, కేకలు పెడతా ఉంటాయి. అవి భాష మనకు తెలియదు కదండి. ఒకవేళ భాష మాకు తెలుసు అంటే చెప్తే మేము కూడా వింటాం కదండి. దాని భాష మనకు తెలియదు కాబట్టి మరి పగలంతా కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే అవి ఎంతో అరుస్తూ ఉంటాయి, కేకలు పెడతా ఉంటాయి. మంచిదే. సూర్య అస్తమయ్యేసరికి మానవ జాతి కానీ పక్షులు కానీ జంతువులు కానీ ఏమవుతా ఉన్నాయంటే అంతా కూడా నిశ్శబ్దం అయిపోతూ ఉంటుందంట. దేవుడికి స్తోత్రం. ఏమవుతాయంటే అంతా కూడా నిశ్శబ్దం అయిపోతూ ఉంటాయి. మానవ జాతి అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, అన్నీ కూడా ఏం చేస్తారంటే అవి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి కదండి. కానీ ఉదయం మొదలుకొని రాత్రి వరకు మానవ జాతి కానీ పక్షులు కానీ జంతువులు కానీ కేకలు పెట్టి అరుస్తూ దేవుని స్తుతిస్తూ దేవుడి మహిమపరుస్తున్నటువంటి ఇవన్నీ కూడా రాత్రి అయ్యేసరికి ఏమైపోతాయి. కానీ ఒకే ఒక పక్షి ఉందంట. ఏమండి, ఏంటంటే ఒకే ఒక పక్షి ఉంది. అది రాత్రంతా కూడా ఏం చేస్తుందండి, ఒంటరిగా ఉండి రాత్రంతా కూడా అది అరుస్తూనే ఉంటుందంట. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ కూడా మనం కనుక చూస్తే ఉదయము దేనికి సూచనగా ఉందంటే ఉదయము దేవుని కృపతో సూచనగా ఉంది, దేవుడి ఆశీర్వాదముకు సూచనగా ఉంది, సమాధానముకు సూచనగా ఉంది కదండి. అందుకనంట రాత్రంతా కూడా మొదట వచ్చిన చదువు ఒకసారి చాలా అండి. రాత్రంతా కాదు, పైన వచ్చి చదువు చాలండి. ఏంటంటే ఉదయమునంట ఆయన కృపతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఉదయము ఆశీర్వాదకరంగా ఉంది, ఉదయం దీవునికరంగా ఉంది. అయితే ఒక మాట చెప్తాను, రాత్రి అనగా దేనికి సూచనగా ఉందంటే నిరాశకు సూచనగా ఉంది, నిస్పృహకు సూచనగా ఉంది, పాపానికి సూచనగా ఉంది, దొంగతనాలకు సూచనగా ఉంది కదండి. చాలామంది కూడా ఓటమితో, లేకపోతే మా కుటుంబ పరిస్థితులు ఏంటి, మా విధానం ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, మా బిడ్డల భవిష్యత్తు దాన్ని ఇలా కన్నీరు పెడుతూ ఒకరికి తెలియకుండా, తల్లిదండ్రులు అయితే బిడ్డలకు తెలియకుండా, భర్త అయితే భార్యకు తెలియకుండా, భార్య అయితే భర్తకు తెలియకుండా మా బిడ్డల భవిష్యత్తు ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, మా విధానం ఏంటి, ఇప్పుడు పొలం లేక మేము ఎంతో కొట్టుమెట్టలాడిపోతూ ఉన్నాం కాబట్టి మా పరిస్థితులు ఏంటని చాలా మంది సతమతం అయిపోయి వారు చెక్కల నుండి నీరు కారుతూ ఉంటుంది.
అది దేనికి సూచనగా ఉందంటే రాత్రికి సూచనగా ఉంది, అంటే అపజయానికి సూచనగా ఉంటుంది, మరి నిరాశకు సూచనగా ఉంది. అటువంటి సందర్భంలో మరి ఇక్కడ కనుక చూస్తే దావీదైతే మరి యోధా అరణ్యములంట ఏం చేస్తాడు తెలుసా? పగలంతా కూడా దేవుణ్ణి ప్రతిగానముతో ప్రభువుని సేవిస్తూ ఉన్నాడు. రాత్రి అయ్యేసరికి తనకు కలిగినటువంటి శ్రమే కానీ, తనకు కలిగినటువంటి ఉపద్రవాలు బట్టే కానీ, దేని బట్టి అయినప్పుడు కూడా దావీదంట ఏం చేస్తాడు తెలుసా? రాత్రి అయ్యేసరికి దావీదు ఎంతో దేవుని గురించి చక్కగా కీర్తన పాడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అపజయములో కూడా కదండి, ఓటములో కూడా, నిందలో కూడా, అవమానాల్లో కూడా, నిరాశలో కూడా, నిస్పృహలో కూడా ఏం చేస్తున్నాడంటే పగలే కాదు కదండి, పగలు ఆశీర్వాదానికి సూచనగా ఉందన్నాను కదా. చాలా మంది కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఉంటారు, ఎంతో ఘనపరుస్తూ ఉంటారు, మహిమపరుస్తూ ఉంటారు, దేవుణ్ణి కొనియాడుతూ ఉంటారు. అబ్బో దేవుడు మాకు అది చేశాడండి, మాకు ఈ మేలు చేశాడని అంటే ఎన్నెన్నో చెప్తూ ఉంటాం. చిన్న కష్టం వచ్చేసరికి ఏమంటావు తెలుసండి? దేవుడు ఏం చేశాడండి మా కుటుంబంలో దేవుడు ఏం చేశాడు మేలును? అనేక మందికి పనులు ఉన్నాయి, మాకు పనులు లేవు కదండి. అనేక మందికి బాగున్నారు, మా పరిస్థితి బాగోలేదు, మా బిడ్డల మరి భవిష్యత్తు బాగోలేదు, మేము ఎలా ఉన్నామో మాకన్నా మా బిడ్డలు ఇంకా మరి దిగజారిపోతూ ఉన్నారు, ఇంకా వారు దీనస్థితులకి వారు వెళ్ళిపోతూ ఉన్నారని చెప్తా ఉంటారు కదండి. కలిములో ఆరాధించేటువంటి వారు కష్టకాలములకు వచ్చేసరికి కదండి, నిందలు వచ్చేసరికి, అవమానాలు వచ్చేసరికి, అపజయములు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడండి? మా కుటుంబంలో దేవుడు మాకేం చేశాడు? మా కన్నీరు కారుతా ఉన్నాయి, దేవుడు మా కన్నీరు చూస్తున్నాడా? మేము ఎంతో నలిగిపోతూ ఉన్నాం, మరి మేమెంతో మరి మానసికంగా ఎంతో నలిగిపోతా ఉన్నాం, మేమెంతో కృంగిపోతా ఉన్నాం, మేమెంతో అలిసిపోయాం. అందుకనే వాక్యము సెలవిస్తుంది కదా, మరి కృంగేటువంటి హృదయాలను తెప్పరలు చేస్తానంటున్నాడు కదా. మరి మా యొక్క హృదయాలను తెప్పరలు చేయట్లేదేంటి? మాకు ఎందుకు నెమ్మది ఇవ్వట్లేదు, మాకు ఎందుకు కన్యనం ఇవ్వట్లేదు, మాకు ఎందుకు ఆశీర్వాదము లేదు, ఎందుకు మాకు దేవుడు లేదు, ఎందుకు దేవుడి సహవాసం లేదు, ఎందుకు దేవుడి కృప మాకు లేదని ఇలా చాలా మంది కూడా అనేవారు. చాలా మంది ఉన్నారా లేదా ఏమండి? ఇలా చాలా మంది అనేవారు ఉన్నారు. కలిములో కదండి, కలిమిలో విజయములో పట్టుకున్నదల్లా కూడా బంగారం అయ్యేటువంటి ఆ స్థితిలో ఎంతో దేవుని కనపరుస్తాం. ఏమి చిన్న ఇబ్బంది వచ్చేసరికి దేవుడు మా బ్రతుకుల్లో ఏం చేశాడండి కదండి? మా బ్రతుకులో దేవుడు మాకు ఏం చేశాడు? ఏం చేయలేదు. ఎందుకంటే మేము మా కన్నీరు కారుతూ ఉన్నాం కూడా మరి చలమూలైనటువంటి వాడుగా ఉన్నాడండి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాం ఏమండి. కానీ దావీదు ఒకటే చెప్తా ఉన్నాడు, తనకు కలిగినటువంటి అపజయములో, నిరాశలో కూడా ఆయన కృంగిపోలేదు. ఏం చేశాడండి? ఆయన కృంగిపోలేదు. కృంగిపోకుండా ఏం చేశాడు తెలుసా? ఆయన పాటలు పాడుతూ దేవుని స్తుతి గానములు చేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మనందరూ కూడా విగ్రహంగా 2 చేతులు పైకెత్తి ఆయన అమ్మని దేవుడికి స్తోత్రం. ఏం చేశాడండి? బాధలో కూడా, అపజయములో కూడా, నిందల్లో కూడా, అవమానాల్లో కూడా కదండి. మరి ఆ యోధా అరణ్యములో అడవిలో పారిపోతూ ఉన్నాడు, దాక్కుంటూ ఉన్నాడు, కొండ గృహంలో దాక్కుంటూ ఉన్నా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కానీ అయ్యా నా పరిస్థితి ఏంటి? నా బాల్య దినములే నాకు ఏమీ తెలియక మునిపే నన్ను అభిషేకించావు కదా, నాకేంటి ఇన్ని కష్టాలు, ఏంటి నాకు ఇన్ని బాధలని దేవుణ్ణి ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. ఏం చేస్తాడంటే రాత్రి అంతా ఆయన కీర్తన పడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. అంతేకాదు ఇంకా మహానుభావుల గురించి చెప్పుకుంటా పోతే అసలు ఇక బల్లారాధన కూడా మన సమయం సరిపోదు. అందుకని షార్ట్ కట్లో చెప్తా ఉంటాను. యోగు భక్తుడు కూడా ఒకటే మాట అంటున్నాడు. యోగు భక్తుడు 1వ అధ్యాయంలో ఒకటే మాట అంటున్నాడు. ఏమంటాడు తెలుసా అండి? ఇవన్నీ దేవుడే ఇచ్చాడు, ఇవన్నీ దేవుడే. అది గర్భఫలం అవ్వచ్చు, భూఫలం అవ్వచ్చు కదండి, గర్భఫలం అవ్వచ్చు, భూఫలం అవ్వచ్చు, అదే పశువులు అవ్వచ్చు, పాడి పంటలు అవ్వచ్చు, ఏదైనా
దేవుడే తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏమన్నాడండి? దేవునికే మహిమ కలుగునగాక. ఆ మాట మా నోటంట వస్తుందా? ఏమండి? ఆ మాట మా నోటంట రాగలదా? అలా మన ప్రభువుని మనం స్తుతించగలమా? మనం ఏమాత్రం మన వల్ల కాదు. ఒక 2 నెలల పనులు లేకపోతే మొన్న ఒక యవన పెట్టి అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? అన్న మాకు పనులు లేవు కాబట్టి నేను ఎక్కడికైనా ఆ ఒంగోలు కానీ లేకపోతే సూర్యరావుపేటలో అయితే బాగా పనులు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళిపోతానని అంటున్నాడు. ఆయన్ని కించపరచడం నా ఉద్దేశం కాదు కదండి. ఒక్క 2 నెలల పనులు లేకపోతేనే మనం పనులు పెట్టుకొని సతమతమైపోతూ ఉంటాం. అలాంటిది పాడి పంటలు, భూఫలాలు, పశువులు, గర్భఫలం కదండి, ఇవన్నీ తీసుకున్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా? తీసుకున్న అయ్యా, నేను ఇంతగా యథార్థవంతుడిగా ఉన్నాను కదా, భక్తిపరుడుగా ఉన్నాను కదా, మరి నాకే ఏంటి ఈ శ్రమ? నాకే ఎందుకని కోల్పోలేనటువంటి దెబ్బలు నాకే ఎందుకు కలుగుతూ ఉన్నాయి? ఇంకొకళ్ళైతే భూఫలం పోయిందని, గర్భఫలం పోయిందని కదండి, పశువులు పోయినాయి అని, ఆస్తంతా కూడా పోయిందని ఏం చేస్తా తెలుసా? కొంతమంది రక్తం చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతారు, లేకపోతే గుండాగిపోద్ది. ఇంకొకళ్ళు అయితే ఏమవుతుందో తెలుసా? గుండాగిపోయి చనిపోవాలి. ఏమైపోవాలి? గుండాగి చనిపోవాలి. కానీ యోబు భక్తుడు ఎంత విశ్వాసవీరుడుగా, ఇంకా వచనంలోకి 2వ అధ్యాయంలోకి వెళ్ళిన, 3వ అధ్యాయంలోకి వెళ్ళిన కదండి, 4వ అధ్యాయంలోకి వెళ్ళిన, ఏ అధ్యాయంలో మనం చూసినా కూడా యోబు దేవుడి గురించి ఒక్క మాట అయినా కూడా చెడుగా ఆయన మాట్లాడినట్లుగా నా బైబుల్లో లేదు. ఒకవేళ మీ బైబుల్లో ఉంటే తీసుకురండి, నేను కూడా చదువుతాను, నేను కూడా అదే ఫాలో అవుతాను. ఏమన్నా ఉందా? బైబుల్లో ఏమైనా ఉందా? ఎక్కడ కూడా యోబు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను మోసం చేశాడు, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టేశాడు, దేవుడు నమ్మక ద్రోహం చేశాడు, దేవుడు నన్ను వెన్నుపోటు పొడిశాడు, ఒకప్పుడు కలిములో నేను ఎంతో నా బిడ్డల గురించి నేను ఎంతో దహన బలులు అర్పించాను, నేను ఎంతో ప్రభువుని స్తుతించాను, యథార్థవంతుడిగా ఉన్నాను, భక్తిపరుడుగా ఉన్నాను, నీతిమంతుడిగా ఉన్నాను, ఒక డాబు లేని వాడుగా ఉన్నాను, ఒక మచ్చలైన వాడిగా ఉన్నాను, కామ క్రోధ మదమత్సములైనటువంటి వాడిగా ఉన్నటువంటి నాకు దేవుడు చాలా అన్యాయం చేశాడు అన్నాడా? ఏమండి? ఏమన్నాడా? ఆయన గురించి అలా అంటే మహా గొప్ప దైవజనులు, గొప్ప పాటలు ఆయన మీద రాసేవాడు కాదు. ఆయన మీద అన్ని పాటలు రాసేవాడు కాదు. ఆయన గురించి తరాలు తరబడిన కదండి, జనాలు మన తాత ముత్తాతలు వెళ్ళిపోయినప్పుడు కూడా యోబు గురించి మాట్లాడుకున్న అనేకమైన కొత్త విషయాలు వస్తూ ఉన్నాయి. కానీ అయ్యే పదాలు ఎప్పుడు కూడా రాట్లా కదండి. కానీ అన్నీ దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి మహిమ కలుగునగాక. ఎంత దేవుణ్ణి కనపరిచాడండి, ఎంతగా దేవుణ్ణి స్తుతించాడు ఆయన, ఎంతగా లోబడ్డాడు ఆయన. మన కవితమ్మ చెప్పింది, అయ్యా నీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను నలిపే, నీ ఇష్టం వచ్చినట్టుగా కుమ్మరివాడు కనుక. లేకపోతే ఒకవేళ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయి మరి కొంతమందికి కీర్తి, లేకపోతే నీ పేరేంటి వర్షితకి, కొంతమందికి తెలియదు కుమ్మరివాడు ఎలా చేస్తాడు అంటే వినటం కాదు. అదే వాటిలో పొద్దున్నే వెళ్తే ఏం చేస్తాడండి, పూరి చేసేవాడు గుద్దుతూ ఉంటాడు. చూసారా మీరు? వాటిలో పూరీలేసే ముందు ఏం చేస్తాడు, ఇంత పిండి తీసుకుని గుద్దుతున్నాడా? చెప్పు, గుద్దుతున్నాడా? అది తెలుసు. మట్టి గురించి తెలియదు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలని చెప్పాను. ఏం చేస్తా ఉన్నాడు అంటే దాన్ని వాడి ఇష్టం వచ్చినట్లుగా ఎలా కుదుతాడు, అవసరమైతే అది చాలలేదని ఆ పోరాటాలు చేసేటువంటి కర్రతో కూడా దాన్ని ఇష్టం వచ్చినట్లుగా పడతాడు. ఎందుకంటే నలగాలి,
నలిగితే బాగుంటుంది, అది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది, అది అరుగుదల అవుతుందని తన ఇష్టం వచ్చినట్లు కుదుతాడు. అందుకే అన్నాడు, అయ్యా నీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను చెయ్యి అన్నాడు. కానీ ఎక్కడ దేవుడు నన్ను అన్యాయం చేశాడు, చిన్న చూపు చూశాడు అని ఎక్కడ కూడా యోబు భక్తుడు మాట్లాడలేదు. మనకి 2 నెలల పనులు లేకపోతే ఏమండి దేవుడు ఏం చేశాడు అయ్యారు, మా కుటుంబంలో మేము ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం, మందిరంలో ఎంతో పరిచయం చేస్తూ ఉన్నాం, దేవుడే మాకు అన్యాయం చేశాడు, దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడని ఇలా మాట్లాడేటువంటి వారు కోపంగా ఉన్నారు. ఈ మందిరంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఇదే మాట మాట్లాడేవారు అనేక మంది కదండి. కానీ యోబు చక్కగా కదండి అన్నాడు, ఇవన్నీ దేవుడే ఇచ్చాడు, ఇవన్నీ దేవుడిని ఎంత స్తుతిస్తూ ఉన్నాడో, ఎంత ఘనపరుస్తూ ఉన్నాడో, ఎంత మహిమపరుస్తూ ఉన్నాడో. ఎప్పుడు కలిపులో ఎలా ఆరాధించాడో, ఏమండి అన్నీ ఉన్నప్పుడు ఎలా ఆరాధించాడో, ఏమీ లేని దరిద్రుడైపోయినప్పుడు కూడా అదే రకమైనటువంటి స్తుతి యాగం తన నోటి నుండి వస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం కదండి. అదే రకమైనటువంటి స్తుతి యాగం వస్తూ ఉంది, అదే రకమైనటువంటి ఆరాధన వస్తూ ఉంది, అదే రకమైనటువంటి భక్తి తనలో కనపడతా ఉంది. ఎక్కడ భక్తిలో లోపం అనేది లేనే, తన క్రియలలో లేదు, భక్తిలో లేదు లోపం, తన నడకలో లేదు, తన పడకలో లేనే, అంత యథార్థవంతుడిగా ఉన్నాడు దేవుడు. అందుకనే దేవుడు యోబు అంత యథార్థంగా ఉన్నాడు కాబట్టి అందుకనే యోబుని దేవుడు ఏమాత్రము కూడా ఎవరి గురించి చెప్పమంటారు, ఇంకా ఎవరి గురించి చెప్పమంటారు? సరే, పాత నిబంధనలు అయిపోయింది, పాత నిబంధనలో అయిపోయింది అదండి. కొత్త నిబంధనలు ఎవరున్నారు? కొత్త నిబంధనలో ఎవరున్నారు? ఇలా శ్రమలో కూడా ప్రతిగానముడు చేస్తూ దేవుని కనపరిచిన వారు ఎవరున్నారు కొత్త నిబంధనలో? మంచిది, అన్నీ తెలిసిన వాళ్ళు కొంచెం ఆగితే బాగుంటుంది. కొత్త వాళ్ళకంటే వినడం కాదు, కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఏం చెప్తారు అనేది తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు మనం ముందే చేసేసామనుకో, మిగతా వాళ్ళు కూడా దానిగా ఓటేస్తారు. దేవుడికి స్తోత్రం కదండి. ఆమె తప్పేమంటున్నా, ఎందుకంటే తెలిసిన వాళ్ళు ముందు ఏం చేస్తారు, స్కూల్లో మాస్టర్ ఏం చేస్తాడంటే ప్రశ్న వేసేటప్పుడు ప్రశ్న వేస్తే మేము చెప్తాం అంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వెనకాల అంటారు, దాక్కుని వెనకమాల నసుకుతున్నారు. అంటే వాళ్ళకి ఏమి లేదు, వాళ్ళకు చదువు రాలేదు, చదవలేదు, ఆ సబ్జెక్టు ఇచ్చినటువంటి పాఠాలు చదవలేదు కాబట్టి అక్షట్లుగా భూమిని కనుక నాగల చేత లేదా ట్రాక్టర్ల చేత దున్నితే ఎలా ఉంటుందో పౌరుషంలో ఇట్లా దేహము కూడా అలా భూమి దున్నినట్టుగా ఉంది. దేంతో దున్నారు అని ప్రశ్న వేస్తే అక్కడ బెత్తములతో కొట్టారు. ఏమండి వాక్యం ఉందా? అక్కడ ఏమైంది? బెత్తములతో కొట్టబడ్డాడు, కొరటాలతో కొట్టబడ్డాడు. అనేక రకాలుగా పౌలు సేవలు హింసించబడ్డారు. అయితే మరి చూడండి, మన చెంలో ఎదురు దెబ్బ తగిలితేనే ప్రాణం అల్లాడిపోద్ది, గిసగిసగా ఆడిపోతాం కదండి. అలాంటిది కనీసం సవర తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. వారంట సంఖ్యలతో భూమికి ఆకాశముకు మధ్యన ఏం చేశారండి, వారిని ఆ సంఖ్యల చేత వారిని వెళ్లాడదీశారు. అయినప్పుడు కూడా నా కాళ్ళు చేతులు లేవు కదా, రక్తమంతా కారిపోతూ ఉంది. ఏమవుతుందండి? రక్తమంతా కూడా కారిపోతూ ఉంది. శరీరంలో ఇక ఓపిక లేదనుకున్నారా వారు? ఏమండి, రక్తం గారుతూ ఉన్నా వారి నాలుక అంతా కూడా పెడసగట్టుకుపోయినప్పుడు కూడా అక్కడంట ఏం చేశారో తెలుసా, వారు దేవుణ్ణి స్తుతించడం. నాకు లేనిది కాళ్ళు చేతులు కట్టేశారు, నా నోరు కాదు కదా కదండి, నా నోరు కట్టలేదు కదా, నా నోరు ముయ్యలేదు కదా,
కాబట్టి ఇగో నోటితో నేను పాడుతానంట. పౌలు శీలలు రక్తము కారుతూ ఉన్న నాలుగంతా కూడా పెరసగట్టిపోతా ఉన్నప్పుడు కూడా పౌలు శీలలు ఆ మధ్యరాత్రి వేళనంట ఏం చేస్తున్నా తెలుసండి, వారు గాన ప్రతిగానమును చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా బిగ్గరగా మాకు ఎందుకండి దేవుడు సువార్త చెప్పడం వల్ల ఇగో మాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, మేము కొట్టబడ్డాం, నల్లగొట్టబడ్డాం, ఇగో నిందించబడ్డాం, అవమానించబడ్డాం. అనేక మంది మధ్యన ఏ పాపము ఏ తప్పు చేయకపోయినప్పుడు కూడా అనేక మంది మధ్యన మేము తలంచుకుని ఉన్నాం. మాకు ఎందుకండి ఇది అన్నాడా పౌలు శీలలు? ఏమాత్రము కూడా వారు అట్లా అనలేదు. మధ్యరాత్రి వేళ ఏం చేశారండి? ఉందా? చదవమ్మ ఒకసారి. చాలండి. ఏం చేస్తారంటే మధ్యరాత్రుల వేళ వారు పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్తుతించారంట. అందుకనే మహాభక్తుడు నా గురువు గారు చక్కటి పాట రాశాడు, కష్టాలలోనైనా స్తుతి చెల్లించుట వాడు. నేనున్న స్థితిలో కష్టాలు ఎదురైనా ఒకసారి అది పాడదు కదా సార్. నాకు చేతులు తెచ్చుకున్నారా? చేతులు తెచ్చుకున్న ప్రతి వారు చక్కగా చప్పట్లు కొడుతూ పాడతాం. రాకపోతే చప్పట్లు అనకూడదాం. ఎందుకొరకు అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే అర్థమవుతుంది. మన చప్పట్లు కొట్టడం వల్ల ఒకటి ఆశీర్వాదం, ఇంకొకటి ఏంటంటే గుండె నొప్పి కానీ హార్ట్ స్ట్రోక్ లాంటిది కానీ పెరాలిసిస్ కానీ ఏది రాదు. ఎందువరకు అంటే మన తలలో ఎలాంటి నరాలు ఉన్నాయో మన అరచేతిలో మన అరచేతిలో ఆ నరాలు ఉంటాయి. కాబట్టి గుండెకు అందాల్సినటువంటి రక్తం అవుతుంది, చక్కగా సాఫీగా అందుతూ ఉంటుంది. షుగర్ తగ్గుద్ది, బీపీ తగ్గుద్ది, దేవుడు ఆశీర్వాదం కూడా వస్తుంది. కాబట్టి చేతులు ఉన్న ప్రతి వాళ్ళు చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. పని కష్టాలు ఎదురైనా అందరూ పాడుదాం. దయచేసి ప్రభా, ఏమున్నా లేకున్నా ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతించడం మాత్రం విడిచిపెట్టినాక దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనం దేవుడిని కనుక గాన ప్రతిగానమును చేస్తూ దేవుడిని గణపరిస్తే ఎందుకు మన స్థితి మారదు? ఏమండి, ఎందుకు మన స్థితి మారదు? మన స్థితి మారట్లేదు అంటే లోపల మనలో ఏమి లేదు, స్థుతి లేదు. మనలో స్థుతి ఉంటే నీ స్థితి మారిపోద్ది, నీ గతి మారిపోద్ది, నీ పరిస్థితి మారిపోద్ది. నువ్వేమైతే అపజయాల్లో ఉన్నావో అపజయమైనటువంటి సంఖ్యల నుండి నువ్వు విడిపించబడతావు. ఎప్పుడంటే నీలో స్థుతి ఉన్నప్పుడు కదండి. నువ్వు దేవుడి గురించి నువ్వు కీర్తన పాడినప్పుడు సమయం అనక అసమయం అనక నువ్వు ప్రభుని సేవించగలిగితే ఎందుకు నీ స్థితి మారదు? నీ స్థితి మారట్లేదంటే అంతేకాదు, ఎక్కడేసుకోమంటే అక్కడే మన పరిస్థితులు ఇంకా దిగజారిపోతా ఉండేది గల కారణం మన నోటి నిండా ఏమీ లేదు, స్థుతి లేదు. అది అంటాడు, అతడు నన్ను గణపరుచుచున్నాడు కనుక నేను అతనిని చెప్పండి, అతడు నన్ను గణపరుచుచున్నాడు కనుక నేను అతన్ని గణపరచుదా అంటున్నాడు. ఎందుకు నీ కుటుంబాన్ని ఎందుకు గణపరచట్లేదు? ఎందుకు నువ్వు ఆశీర్వదించట్లేదు? ఎందుకు నీ స్థితి మారట్లేదు? ఎందుకు నీ బ్రతుకు మారట్లేదంటే నీ హృదయంలో స్థుతి లేదు, నీ హృదయంలో దేవుడికి స్థానం లేదు, నీ హృదయంలో దేవుడి వాక్యముకు చూడలేనందువలన నీ గతి మారట్లేదు, నీ పరిస్థితి మారట్లేదు, నీ బిడ్డలకు భవిష్యత్తు నీ భవిష్యత్తు ఎక్కడ సుఖం అక్కడే ఉన్నాయి. అలా కారణం నీలో స్థుతి లేదు. స్థుతి ఉంటే నీ స్థితి మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది, నీ విధానం మారిపోద్ది కదండి. ఇప్పుడు లైట్ తీసే ఒకసారి, ఒకసారి లైట్ తీసే, ఇది కూడా తీసే ఒకసారి. ఇంత లైటింగ్ ఉంది కదా,
ఒకసారి చూడండి, జాగ్రత్త ఊడిపోతుంది. ఇప్పుడు ఏమైపోయింది? అంత వెలుగైపోయింది. ఇప్పుడు నల్ల అయిపోయిందా? అవును, వేసే ఇప్పుడు చూడండి ఎంత లైటింగ్ వచ్చిందో. అవునా కదా? స్థుతి ఉంటే ఎందుకు నీ స్థితి మారదు? లైట్ వేయగానే అక్కడక్కడ కొద్దిగా చీకటిగా ఉంది, ఎప్పుడైతే ఫోకస్ లైట్ వేసాడో చీకటి కనబడుతుందా? చీకటి కనబడుతుందా? లైట్ వేయగానే ఏమవుతుంది? అంత వెలుగు కనబడతా ఉంది. నీ కుటుంబంలో, నీ జీవితంలో స్థుతి అనేది ఉంటే కనుక ఎందుకు నీ స్థితి మారదు? ఎందుకు నీ పరిస్థితి మారదు కదండి? ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం వేసుకున్నామంటే గల కారణం ఎందుకో తెలుసా? మనలో స్థుతి లేదు, మనలో స్థుతి ఆగము లేదు, మనలో ప్రభువుని కనపరిచే విధానము లేదు, మనలో దేవుణ్ణి హెచ్చించేటువంటి ఆ విధానం లేనందువలన మన బ్రతుకులో ఎదుగుదల లేకుండా ఉంది. మన బ్రతుకులు, మన కుటుంబ భవిష్యత్తు అంతా కూడా ఎలాగైపోయిందంటే మోడు బారిపోయిన అనుభవంలోకి మనం వెళ్ళిపోయాం కదండి. మారా లాంటి అనుభవం, నయోమి ఏ అనుభవంలో ఉందో ఆ అనుభవంలో మనం ఉండిపోయామంటే గల కారణం ఏంటంటే మనలో స్థుతి లేనందువలన. ఏంటంటే మనలో స్థుతి లేనందువలన మన గతి మారట్లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? రాత్రి వేళ వారు మరి సంఖ్యల చేత వారు వేలాడుతూ ఉన్నప్పుడు కూడా కదండి కాలు చందు కట్టేశారు. అయినా వారు ఏం చేశారు తెలుసా? వారు స్వరముతో మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ ప్రతిగానములు చేస్తూ దేవుణ్ణి గణపరిచారు. అందుకంటాడు, ఇగో మరి ఏమన్నాడు? భూమి నా పాదపీఠం అంటున్నాడు. ఏమన్నాడండి? భూమి నా పాదపీఠం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే దేవుడు మరి పాదపీఠం కదా, తన యొక్క ఆ పాదముతో భూమిని ఇలా అనేసరికంట వారి సంఖ్యలు అన్నీ కూడా ఏమైపోయినాయి? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి ఆయన కాళ్ళతో ఇలా అన్నాడు అనేసరికి చూడండి, భూకంపం వస్తే ఏమో తెలుసా? ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది, ఆస్తి నష్టం జరుగుతూ ఉంటుంది, సునామీ హెచ్చరికలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇవేమీ జరగలేదు. ఎందుకంటే ఆయన కాళ్ళతో ఇలా జరిపాడు, ఎలా చేయాలో అలా చేశాడు కాళ్ళతో. అందుకనే వారు సంఖ్యలను విడిపోయి అక్కడ దేవుని శక్తి ఏంటో వారు ఎవరో శరసాల నాయకుడు గుర్తించినట్లుగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వరకు దొంగ అనుకున్నారు, అప్పుడు వరకు ఇలా హింసిస్తూ ఉన్నారంటే, ఇంత క్రోధంగా వీళ్ళు కొడతా ఉన్నారు అంటే, ఇంత భయంకరంగా వేలాడదీశారని గల కారణం వీళ్ళు బందిపోటులై ఉంటారు, దుర్మార్గులై ఉంటారు, నరహంతకులై ఉంటారు అని అనుకున్న వ్యక్తి ఎప్పుడైతే అద్భుతం చూసి అంటున్నాడు, అయిలారా రక్షణ పొందుటకు నేనేమి. దేవుడి శక్తి ఏంటో వారు చూపించారు. రక్తం గారుతూ ఉన్నప్పుడు కూడా వారు ఎవరు బిడ్డలో ఎవరిని సేవిస్తూ ఉన్నారో, ఎవరిని కనపరుస్తూ ఉన్నారో ఆ చూపించారు వారు. ఎలా అంటే వారి స్థితి మారిపోయింది కదండి. దేవుడు అంటే అందుకంటాడు అవును, ఇదిగో నా పొరుగు నేను కడముట్టించుకుని నా పొరుగు ఒక నీతి కిరీటం. ఏమండి? అంతేకాదు పరిశుద్ధుల సహవాసములు కూర్చునే ఆ యోగ్యత పౌలు భక్తులు సంపాదించుకున్నాడు. ఏమీ సంపాదించుకోలేకపోవచ్చు అదే. అందుకంటాడు మోషే, ఇగో ఐగుప్తు యొక్క ఒక భాగ్యములు అనుభవించడం కంటే నా దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం నాకెంతో నేను అన్నాడు. కాబట్టి అంతా కూడా కంటగా ఎంచుకున్న పౌలు అవన్నీ విడిచిపెట్టి దేవుడి కొరకు జీవించాడు. ఎందుకంటే ఇవన్నీ తుప్పుపట్టి పాడైపోయేవి, పనికిమాలినవి. అందుకని వాటి వైపు పౌలు చూడలేదు, నటించిపోయినవి కదండి. అందుకంటాడు, ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే ఏమన్నాడండి, మన పైన ఉన్న వాటిని. ఇప్పుడు పౌలు గారు ఏం చేశాడు? ఈ శ్రమల చోట్ల, ఈ దెబ్బల చోట్ల కదండి, ఆ ఎముకల్లో పట్టొచ్చడం లేదు. ఎక్కడ చూసినా ఎముకలన్నీ కూడా ఇరిగిపోయి ఉన్నాయి. రాళ్ళ దెబ్బలు, కొరడ దెబ్బలు, బెత్తాలతో పట్టబడ్డాడు. అయినప్పుడు కూడా స్తుతించడం అనేది మాకు, ఎందుకంటే ఆయన క్రీస్తుతో కూడా లేపబడ్డాడు కాబట్టి పైన ఉన్న వాటిని కదండి. కోటి సూర్య కాంతుల మరి కలిగినటువంటి ఆ యొక్క మహోన్నతుని యొక్క ముఖదర్శనం చేయడానికి ఈ భూమి మీద ఎన్ని శ్రమ పడాలో అన్ని శ్రమ పడుతూ కూడా స్తుతించాడు. అవును, అందుకని తన స్థితి మారిపోయింది. ఏమండి, నువ్వు స్తుతిస్తే ఎందుకు నీ స్థితి మారదు? యోబు ఫస్ట్ ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినా యోబుని దేవుడు విడిచిపెట్టాడా? ఏమన్నా తక్కువ చేశాడా? యోబు దేవుడు మన దేవుడు కాదా? పౌలు సెల్ల దేవుడు మన దేవుడు కాదా? ఎందుకో నీ స్థితి మారట్లేదండి గల కారణం కదండి.
ఎందుకు దేవుడు నీకు ఏ యోగ్యత ఇవ్వలేకపోతా ఉన్నాడు అంటే, ఇచ్చేటువంటి యోగ్యతను కూడా లాక్కుంటాడు అన్నాడు దేవుడు. ఏం లేదని నీలో భక్తి లేదు, నీలో భక్తి లేదు, నీలో దేవుని స్తుతించడం లేదు, నీలో దేవుని ఆరాధించడం లేదు, నీలో దేవుని వెంబడించే విధానం లేనందువలన మనకిచ్చిన తలాంతులు కూడా లాక్కుంటా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభిస్తావో నీ స్థితి మారిపోద్ది, ఈ పరిస్థితులు మారిపోతాయి. అంతేకాదు దానియేలు అనుకున్నారు, ఆ ఉన్నవారు అందరూ దానియేలుని ఎలాగైనా వెన్నుపోటు పడవాలి, ఎలాగైనా పడాలనుకున్నారు. ఎందుకంటే మనుషులు నిలబెడితే పడిపోతాడు, దేవుడి చేత నిలబెట్టిన వాడు మనుషుడు ఎంతమంది ప్రయత్నం చేసినా ఎవరి వల్ల కానే. ఇది సత్యం. ఇది మనుషుల వల్ల కనుక దానియేలు నిలబడితే పడిపోయేవాడు. మనుషుడు ఇష్టమైతే ఏం చేస్తాడు? తల మీద ఎక్కించుకుంటాడు, ఇష్టం లేకపోతే ఏం చేస్తాడు? కాళ్ళ కింద పెడతాడు కదండి. కానీ ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడ మనుషులు హెచ్చరించలేదు, మనుషులు పై స్థితిలో తీసుకువెళ్ళే దానియేలుని దేవుడే నిలబెట్టుకున్నాడు, దేవుడే హెచ్చించాడు. అందుకని అంటాడు, అనేక మంది ఎన్ని కుట్రలు చేసి ఆఖరికి సింహాల బోన్లో వేసిన కదండి, ఆఖరికి సింహాల బోన్లో వేసిన తన భక్తి అంటే అక్కడ నిరూపించాడు. మాట్లాడద్దు, జాగ్రత్త మాట్లాడద్దు, ఎందుకంటే ఇక్కడ లైవ్ ఉంది. ఇక్కడ చూడండి, ఎందువరకు అంటే దానియేలు దేవుడు మిక్కిలి భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకనే అక్కడ తన నీతిని, భక్తిని, యథార్థతను చూసంట ఏం చేశాడు తెలుసా? అతను ఎక్కలేనంత ఎత్తైన స్థితిలోకి దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఎవరైతే ఈ శాస్త్రాన్ని తీసుకొచ్చారో వారిని, వారి కుటుంబాలను, వారిని, వారి బంధువులను అందరూ కూడా, వారి స్నేహితులందరూ కూడా ఆ సింహాల బోన్లో వేస్తే ఏం చేసిన సింహాలు రెప్ప పాటులో పిప్పు చేసి వదిలి పడేసినాయి. దేవుడికి స్తోత్రం. ఎందువరకు అంటే వారు అసూయపడ్డారు దానియేలు మీద, వారిని ఎలాగైనా పడదోయాలనుకున్నారు, వారి వల్ల కాలేదు. కానీ ఎంతో భక్తిపరుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ రాజ్యంలో, ఆ శత్రువుల ఎదుట, ఆ రాజు ఎదుట దేవుడు దానియేలును ఏం చేశాడు? గణపరిచాడు. దేవునికి స్తోత్రం. ఎందువరకంటే దానియేలు సింహంలో బోన్లో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించడం, ప్రార్థించడం ఏమాత్రం కూడా. దానియేలు దేవుడు మన దేవుడు కాదా? ఏమండి? అందుకే అంటాడు, సహాయం చేయకుండా ఉన్నట్లుగా ఆయన హస్తం అంటే ఏం కాలేదు, కానీ పురచ్చ కాలేదు. ఎందుకు మన కుటుంబాల్లో వెళుతూ పోవట్లేదంటే మనలో ఏమి లేదు, మనలో స్థుతి అనేది లేదు. మన కుటుంబంలో, మన జీవితంలో స్థుతి ఉంటే కనుక మన స్థితిని దేవుడు మార్చేటువంటి దేవుడు. కాబట్టి ఆ నైటింగేలు ఆ మధ్యరాత్రి వేళ, ఆ రాత్రి ఒక్కతే ఉండి ఏం చేస్తుంది తెలుసా? ఒంటరిగా ఉండి అది ఎంతో పాటలు పాడుతూ ఉంటుంది, చక్కగా కోస్తూ ఉంటుంది కదండి. అవి కోస్తూ ఉంటే ఎంతో చక్కగా వినాలనిపిస్తుంది అంతటి వారికైనా కదండి. అనేక మంది భక్తులకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, కానీ దేవుడు వాటి అన్నిటిని తొలగించి ఏం చేశాడు తెలుసా? ఏ ఉత్సాహంతో వారిని కనపరచేటువంటి దేవుడు. నిన్ను నన్ను కనపరచడానికి, ఆస్వాదించడానికి, మన స్థితిని సరిచేయడానికి ఆయన శుద్ధంగా ఉన్నాడు. ఆ గొప్పవాడి ఎదుట మనందరం కూడా చక్కగా సాగిలపడి ఎప్పుడైనా కూడా మరి మనుషుల మెప్పు కొరకు కాదు మనం స్తుతించేది, దేవుని మెప్పించడానికే మనం స్తుతి చేస్తే నిజంగా మన స్థితిని దేవుడు మార్చేటువంటి గొప్పవాడు ఆయన. ఆ గొప్పవాడి ఎదుట మనందరం కూడా సాగిలపడి ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఆరాధిద్దాం, ప్రభువును కొనియాడదాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ ఒకసారి తల్ల వ్యక్తిగతంగా ఒకవేళ మనతో మాట్లాడాడు అంటే మన ప్రశ్న వేసుకుందాం, ప్రభా నిజమే ఈ వాక్యం నాతో మాట్లాడావు కాబట్టి నిజంగా మనుషులను మెప్పించడానికి నేను ఒకవేళ స్తుతి చేస్తూ ఉన్నానేమో, భక్తి చేస్తున్నానేమో, అదొద్దు ప్రభా, ఆ విధానం నాకు వద్దు. దానియేలు లాంటి అనుభవం నాకు కావాలి. కడవరి దినములో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, రేపేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి అబ్బా దానియేలుకున్న అనుభవం నాకు దయచేయి. కలిములో ఆరాధించడం కాదు, ఏమీ లేకపోయినప్పుడు కూడా నీ యందు మిక్కిలి భయభక్తులు కలిగి మిమ్మల్ని కొనియాడేటువంటి ధన్యత దయచే ప్రభా అని ప్రార్థన చేద్దాం.
కనుక ప్రేమించిన మా పరలోక తండ్రి దేవా నాయన ఘనమైనటువంటి ప్రభ పాదములకు వందనాలు. ప్రభ ఇప్పటి వరకు ఎంతో క్రమముగా మర్యాదగా జరిగిస్తున్నారు, అందును బట్టి వందనాలు. ఈ సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీ పాదాల దగ్గర పెడతా ఉన్నాం ప్రభ. తిరిగి చదవబడిన లేఖనములో ఆరాధనలో కూడా మేమందరము ఆరాధిస్తుండగా నీ బలమైన అభిషేకము, నీ బలమైన ఆత్మను మమ్మల్ని సంధింపజేయమని యేసు నామములో కొన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభుతో వసింపుమా, ప్రభు నియమమందు నిలచి నీవు కోరు సల్పుమా, ప్రభు నియమమందు నిలచి నీవు కోరు సల్పుమా. పరుగిడు పందెమందు ప్రభువు తోడను, చూడకు వెనుకకు చింత తోడను.